ఫ్రెండ్షిప్ పేరుతో ఓ యువతి 42 ఏళ్ల వ్యక్తి నుంచి సుమారుగా 10 లక్షల రూపాయలు కాజేసింది. హైదరాబాద్ లంగరా హౌస్లో నివాసం ఉంటున్న ఓ 42 ఏళ్ల వ్యక్తికి ఓ యువతి నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన ఆ వ్యక్తి తరచుగా ఆ యువతితో చాటింగ్ చేసేవాడు. అయితే తాను యూకేలో ఉంటున్నానని, కొద్ది రోజుల క్రితమే వైజాగ్ వచ్చి స్థిరపడ్డానంటూ ఆ వ్యక్తిని నమ్మించింది. ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ల్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మించింది. దాంతో ఇదంతా నిజమనుకుని నమ్మిన ఆ వ్యక్తి ఆ యువతి చెప్పిన వివిధ నకిలీ ట్రేడింగ్ యాప్లలో సుమారు 10 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు. ఈ 10 లక్షల రూపాయలకు గాను 12 లక్షల రూపాయలు లాభం వచ్చిందంటూ ఆ యువతి నకిలీ బ్యాంక్ బ్యాలెన్స్ను చూపించింది. ఆ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ఆ 42 ఏళ్ల వ్యక్తి ప్రయత్నించగా ఆ డబ్బు మాత్రం విత్డ్రా కాలేదు. దాంతో తిరిగి మళ్ళీ ఆ యువతిని సంప్రదించాడు. అయితే ఈ డబ్బంతా విత్డ్రా కావాలంటే తమకు మరో 5 లక్షల రూపాయలతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మరో 2 లక్షల రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. దాంతో మోసపోయానని గ్రహించిన ఆ బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నకిలీ ట్రేడింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.